ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కల్కి సినిమా పరంగా ఎంత ట్రెండింగ్ లో ఉన్నప్పటికీ సినిమాలో లోపాలపై కూడా ఆ స్థాయిలోనే ట్రెండింగ్ నడుస్తోంది. మరీ ముఖ్యంగా ఆడియన్స్ తో పాటు సినిమా యూనిట్ కు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ఎందుకు అంతగా టార్గెట్ అయిపోయాడు? కల్కి చిత్రానికి ఫస్ట్ షోకు వచ్చిన మిక్స్డ్ టాక్ సెకండ్ డే కు పాజిటివ్ అయిపోయింది. అయితే అదే ఫస్ట్ డే మ్యూజిక్ కు వచ్చిన నెగిటివ్ టాక్ సెకండ్ డే కు వచ్చేసరికి ఎక్కడా పాజిటివ్ కాలేదు. సినిమాలో వచ్చిన ఎలివేషన్స్ కు సరైన ఆర్ఆర్ పడితే మరింత బాగుండేదని పలువురు ఇప్పటికే అభిప్రాయపడుతున్నారు. దీంతో సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అందరికీ టార్గెట్ అయిపోయాడు. త్వరలో కల్కి సెకండ్ పార్ట్ కు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే ఫస్ట్ పార్ట్ లో కనిపించిన లోపాలను సెకండ్ పార్ట్ కు వచ్చేసరికి సరి చేయాలని చూస్తున్నారు. దానిలో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ పైనే వేటు పడుతుందనే చర్చ సాగుతుంది. ఎందుకంటే పెట్టిన 1-2 సాంగ్స్ ప్రేక్షకులకు చేరువ కాలేదు. ఇంతటి ప్రెస్టేజియస్ ఫిల్మ్ కు సంతోష్ ను తీసుకున్నప్పుడు అతను మరింత ఎఫెక్ట్ పెట్టి ఉండాల్సిందంటున్నారు. కల్కి 2లో సంతోష్ నారాయణన్ ప్లేస్ లో వేరొక మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందుకోసం ఎంఎం కీరవాణి పేరును అశ్విని దత్ అండ్ కో పరిశీలించమని దర్శకుడు నాగ్ అశ్విన్ కు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. కీరవాణేమో తమ్ముడు రాజమౌళి సినిమా కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చొనే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్టు తర్వాతనే కీరవాణి కల్కి 2కు కాల్ షీట్స్ ఇవ్వవచ్చు. ఇప్పటికే 70% షూటింగ్ పూర్తయిన కల్కి టీం 2025 వరకు కీరవాణి కోసం వెయిట్ చేయలేదు. ఎందుకంటే అప్పటికి గానీ కీరవాణికి తీరిక దొరకదు. నార్త్ ఆడియన్స్ మాత్రం సంతోష్ నారాయణన్ విషయంలో పాజిటివ్ గా ఉన్నట్లు టాక్. ఇవన్నీ పరిశీలించాక ఫైనల్ గా నాగ్ అశ్విన్ సంతోష్ నారాయణన్ తోనే పార్ట్ 2 నడిపిస్తాడా లేక కీరవాణి లేదా వేరొకరితో బండి నడిపిస్తాడా అన్నది చూడాలి. దర్శకుడు ప్రశాంత్ నీల్ ది బెస్ట్ సీక్వెల్ డైరెక్టర్ టైటిల్ ఎగరేసుకుపోతాడా? ఈ విషయంలో తమిళ తంబేలను దాటి ముందుకెళ్లేది సలార్ దర్శకుడేనా? చెప్పాలనుకున్న కథలను ఒక్క సినిమాతో చెప్పలేకపోతున్నాడా లేక బడ్జెట్ ను లాగడానికి ఇదొక స్ట్రాటజీనా? ప్రశాంత్ నీల్ ఫ్రేమ్ ఎంత గొప్పగా పెట్టినప్పటికీ కథను మాత్రం ఒక్క సినిమాలో ముగించలేకపోతున్నాడు. కేజీఎఫ్ సిరీస్ ముందుగా అనుకున్న సబ్జెక్టే కావడం, హీరో మరీ లేత కుర్రాడైపోవడంతో ఎటూ ముగించలేక ఏదో 2 పార్టులు తీశాడనుకుందాం. అయితే ఇక్కడ కేజీఎఫ్ 2 పార్టులుగా చూపించడాన్ని ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. సలార్ అసలు 2 పార్టుల సినిమానే కాదు. షూటింగ్ అయిన చివరి నిమిషంలో నీల్ మామ గేమ్ షురూ చేశాడు. దీంతో సినిమా 2వ పార్ట్ కు ఇప్పుడు ఫ్రేమ్ లో సిద్ధం చేసుకుంటున్నారు. పెట్టిన బడ్జెట్ నుంచి లాభాలు అందుకోవడానికే మేకర్స్ ఇలా చేశారు అనే విషయం కన్ఫర్మ్ అయ్యింది. అలాగే తారక్ తో చేయబోతున్న డ్రాగన్ మూవీని ఇలా 2 పార్టులుగా చేసేలా స్టోరీ సిద్ధం చేసుకున్నాడట. అంటే 2 పార్టులు లేనిదే ఏ సినిమా నీల్ తీయలేడా? డ్రాగన్ విషయంలో నిర్మాణ సంస్థలైన మైత్రి మూవీ మేకర్స్ ఒత్తిడితోనే నీల్ ఇలా చేస్తున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రతిదీ ఇలా 2 పార్టులుగా చేయడం ద్వారా సదరు దర్శకుడికి మార్కెట్లో ఇమేజ్ తగ్గుతుంది. అలాగే సినిమాను ఫుల్ కమర్షియల్ యాంగిల్లోనే చూస్తున్నారు అనే మెసేజ్ ఆడియన్స్ లోకి వెళ్తుంది. ఇది ఏ రకంగానూ మేకర్స్ హీరోలకు మంచిది కాదు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు ఎంత స్టార్ డైరెక్టర్ అని పేరున్నప్పటికీ అదొక వెలితిగా మారిపోతుంది. మొన్న నయనతార సల్మాన్ తో నటించనని ఎందుకు చెప్పింది? యష్తో కాదు ప్రభాస్ తోనే చేస్తారని కరీనా ఎందుకంటుంది? సీనియర్ హీరోలను హీరోయిన్లు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? లీడింగ్ హీరోయిన్లు ఏ సినిమా పడితే ఆ సినిమా చెయ్యరు. ఆ మాటకొస్తే తమకు నచ్చిన కథ దొరికితేనే ర్యాపో ఉన్న హీరోతో మాత్రమే స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తమకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడే పిక్చర్ చేస్తున్నారు. పూజా హెగ్డే లాంటి హీరోయిన్ సైతం మునుపటిలా తెలుగు టాప్ హీరోలతో నటించడానికి ముందుకు రావడం లేదు. అది కూడా రాకపోతే కుర్ర హీరోలతోనే నటిస్తామంటున్నారు. దానికి వేరే కారణాలు ఉన్నాయని చెప్పినా నమ్మేలా అయితే పరిశ్రమ లేదు. కంఫర్ట్ జోన్ లో ఉండే సినిమాలు చేస్తామని అందరూ అంటున్నారు. మొన్న సల్మాన్ సికిందర్ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక కన్ఫర్మ్ అయ్యింది. కాకపోతే ఆ రోల్ ను ముందుగా దర్శకుడు మురుగదాస్ నయనతారకు ఆఫర్ చేశాడు. జవాన్ టైంలో షారూక్ తో ఉన్నంత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ సల్మాన్ తో చేస్తే ఉండదనే నెపంతోనే నయన్ సికిందర్ కు నో చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే సల్మాన్ తో నటించిన ప్రతి హీరోయిన్ ఇబ్బందులు ఫేస్ చేస్తుంది అనే రూమర్స్ ను ఫేస్ చేస్తుంది. ఆ భయంతోనే నయన్ సికిందర్ కు నో చెప్పడం జరిగిందట. ఇక కరీనా కపూర్ చాలా రోజుల క్రితమే ఓ సౌత్ సినిమాలో నటిస్తున్నాను అని చెప్పింది. అయితే ఆ ఫిలిం కన్నడ హీరో యష్ చేసే టాక్సిక్ అనే ప్రచారం నడిచింది. కట్ చేస్తే అమ్మడు ప్రభాస్ సలార్ 2లో కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా తెలుస్తుంది. టాక్సిక్ లో బేబో చేయాల్సిన రోల్ నయనతార చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా సీనియర్ హీరోయిన్లు తమకు ఎక్కడ కంఫర్ట్ ఉంటుందో, ఏ సినిమా చేస్తే తమకు పేరు వస్తుందో ఆ ఫిలిమ్సే చేస్తున్నారు. స్టార్ హీరోల ఫైట్స్ కు వేల మంది ఫైటర్స్ కావాల్సిందేనా? ఆ రేంజ్ లో క్రౌడ్ లేకపోతే సినిమా 2 పండవంటారా?
హీరో ఎలివేషన్స్ కోసం వేల మంది ఆర్టిస్టులను వాడడంలో దర్శకుల ఇంటెన్షన్ ఏమై ఉంటుంది? గత కొంతకాలంగా పాన్ ఇండియా సినిమాలన్నీ వెండితెరపై హ్యూజ్ క్రౌడ్ తో కనిపిస్తున్నాయి. ఇంటర్వెల్ బ్యాంక్స్, యాక్షన్ ఎపిసోడ్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ ను వందల వేల మంది ఆర్టిస్టులతో నింపేస్తున్నారు. బహుశా ఫ్రేమ్ ఎంత నిండుగా ఉంటే అంత రిచ్ గా ఉంటుందనే ధీమా మేకర్స్ లో ఎక్కువైపోయింది. RRR లో చెర్రీ ఇంట్రో సీన్ కు ఇచ్చిన బిల్డప్, ఎలివేషన్ ఓ రేంజ్ లో పేలింది. ఆ తర్వాత అదే సినిమాలో చెర్రీ ఇంట్రడక్షన్ కూడా సాలిడ్ గా సేల్ అయింది. 4000కు పైగా జూనియర్ ఆర్టిస్టులను అందులో చూపించారు. కాకపోతే VFX వర్క్స్ తో ఆ లెక్క వేలల్లో ఉందని ప్రేక్షకులను నమ్మించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు దేవరలోనూ తారక్ ఎంట్రీ సీన్ కు ఇలాగే ప్లాన్ చేశారు. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్లను తీసుకొచ్చి బొమ్మను తీశారు. చెర్రీ చేస్తున్న గేమ్ చేంజర్ లో ట్రైన్ ఎపిసోడ్ సూపర్ గా రావడం కోసం దర్శకుడు శంకర్ 1000 నుంచి 1200 మంది ఆర్టిస్టులను తెచ్చి పోరాట దృశ్యాల్లో నటింపచేశాడు. రేపు సినిమాకు మాస్ ఆడియన్స్ ఎక్కువగా రావడానికి ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. తాజాగా సూర్య కంగువలో క్లైమాక్స్ ఫైట్ ని ఎవరూ ఊహించని రీతిలో 10,000 మంది జూనియర్ ఆర్టిస్టులతో కనీ విని ఎరుగని రీతిలో చిత్రీకరణ చేశారట. సూర్య, బాబీ డియోల్ మధ్య ఒళ్ళు జలధరించేలా సీన్స్ ఉన్నాయి అంటున్నారు. ఇక్కడ దర్శకులు కూడా మిగతా దర్శకుల చిత్రాల్లో వచ్చిన అవుట్పుట్ చూసి ఇలా ప్లాన్ చేస్తున్నారని వినికిడి. ఇక్కడ థియేటర్కి వచ్చిన ఆడియన్స్ కు ఆ మాత్రం అవుట్పుట్ చూపించాలి అంటే ఈ మాత్రం ఖర్చు పెట్టక తప్పదు అనే అభిప్రాయానికి వచ్చేశారు. దీనికి హీరోల మద్దతు కూడా తోడవడంతో సదరు నిర్మాతలు ఇక చేసేదేమీ లేక కోట్లకు కోట్లు, వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో చేసే పోరాట దృశ్యాలకు స్పెషల్ గా బడ్జెట్ ని కేటాయిస్తున్నారు. టాలీవుడ్ దర్శకులు 1 by 1 పాన్ ఇండియా దర్శకులుగా మారిపోతున్నారా? అయితే ఆ అర్హత ఉండి కూడా కొందరు దర్శకులు ఆ స్థాయి వరకు ఎదగలేకపోతున్నారా? నాగ్ అశ్విన్ సక్సెస్ చూశాక తెలుగు పరిశ్రమలో ఏ దర్శకులపై ఎక్కువ చర్చ జరుగుతోంది? మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందరికంటే ముందుగానే పాన్ ఇండియా ఫిల్మ్ చేయాల్సి ఉంది. రకరకాల ఈక్వేషన్స్ లో భాగంగా తెలుగు వరకు చాలనుకుని ఇక్కడే ఉండిపోయాడు. గుంటూరు కారంతో అటువైపు ట్రయల్స్ ఉంటాయన్నారు గానీ అలాంటిదేమీ లేకుండా పోయింది. త్వరలో స్టార్ట్ కాబోయే బన్నీ సినిమాను పాన్ ఇండియాగా తెరకెక్కిస్తాడు అంటున్నారు. మరది జరిగే పనేనా? తెలుగులో రాజమౌళి తర్వాత అతడే అనుకున్న కొరటాల ఆచార్యతో సైడ్ అయిపోయాడు. తర్వాత వస్తున్న దేవరను పాన్ ఇండియా ఫిల్మ్ గా చూపించి సక్సెస్ కొట్టాలని కసిలో ఉన్నాడు. అది గనుక వర్కౌట్ అయితే తెలుగులో పాన్ ఇండియా దర్శకుడిగా ప్రూవ్ అయిన మరొక పెద్ద డైరెక్టర్ అనిపించుకుంటాడు. ఇప్పటి వరకు జరిగిన షూట్ తో దేవర పాన్ ఇండియా హిట్ కొడుతుంది అనే లెక్కల్లో పరిశ్రమ వర్గాలున్నాయి. టాలీవుడ్ కుర్ర దర్శకులు ప్రశాంత్ వర్మ, చందు మొండేటి ఇప్పటికే పాన్ ఇండియా దర్శకుల కిరీటాలను తగిలించుకున్నారు. అయితే మంచి మ్యాసివ్ సినిమాలకు మైథలాజికల్ టచ్ ఇచ్చి హిట్ కొట్టే గట్స్ ఉన్న బోయిపాటి మాత్రం ఇప్పటి వరకు ఆ టైటిల్ దక్కించుకోలేకపోయాడు అనే కంటే అటువైపుగా ప్రయత్నం చేయలేదని చెప్పడం కరెక్ట్. అఖండ 2ను అటువైపుగా తీసి తన రేంజ్ పెంచుకోవాలని చూస్తున్నాడు. సౌత్ దర్శకులు సినిమాటిక్ లిబర్టీని వాడుకుంటున్నారా? ఇప్పటి తరం దర్శకుల జోరు చూసి తాము అప్డేట్ అవ్వాలనుకుంటున్నారా? దర్శకులంతా సినిమాటిక్ యూనివర్స్ మీద ఎందుకు ఫోకస్ పెట్టారు? సినిమాటిక్ యూనివర్స్ మంచి ట్రెండ్ మీద ఉంది. ప్రతి దర్శకుడు తనకంటూ ఒక యూనివర్స్ ను క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. హాలీవుడ్ లో ఇప్పటికే అలాంటి సినిమాలు చాలా వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. అయితే ఈ తరహా ఫిల్మ్స్ మనకు వర్కౌట్ కావని మనం వదిలేసాం. రీసెంట్ గా ఆ తరహా సినిమాలకు వస్తున్న రిజల్ట్ చూసి దర్శకులంతా తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్, ఖైదీ, విక్రమ్ సినిమాలతో ఈ యూనివర్స్ క్రేజ్ స్టార్ట్ అయింది. ఇక ఇదే క్రమంలో పలువురు ఫిల్మ్ మేకర్స్ కూడా సినిమాటిక్ యూనివర్స్ లో సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నారు. హనుమాన్ సిరీస్, హిట్ సిరీస్ తో పాటు బ్రహ్మాస్త్ర, కల్కి లాంటి సినిమాలన్నీ ఆ యూనివర్స్ లోకి వెళ్లిపోతున్నాయి. లోకేష్ ఈ విషయంలో సౌత్ కు మంచి మూమెంట్ తీసుకొచ్చాడు. కల్కితో ఇందులోకి నేను కూడా వచ్చానని నాగ్ అశ్విన్ చెప్తున్నాడు. ఈ సినిమాటిక్ యూనివర్స్ సౌత్ వరకే కాదు, అటు బాలీవుడ్ లోనూ నడుస్తోంది. షారుఖ్, పఠాన్, సల్మాన్ టైగర్ సిరీస్లను కలిపి సరికొత్త యూనివర్స్ కు సిద్ధార్థ్ ఆనంద్ ట్రై చేస్తున్నాడు. ఇందుకోసమని యశ్రాజ్ ఫిల్మ్స్ సీరియస్ గా స్పెషల్ బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయట. అనిరుద్ ను టాప్ హీరోస్ అంతా ఎగబడి మరీ రిక్రూట్ చేసుకుంటున్నారు. సరే, అందుకు తగ్గ స్టఫ్ అతను ఇవ్వగలుగుతున్నాడా? మునిపటిలా ది బెస్ట్ ఆల్బమ్స్ చేయలేకపోతున్నాడు అనే విమర్శలు అతనిపై సినిమాకు పెరిగిపోతున్నాయి. మన వాళ్ళను కాదనుకుని మరి సినిమా ఇస్తే దేవర విషయంలోనూ ఇవే మాటలు వినిపిస్తున్నాయా? మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ప్రతి సినిమాని అదే రేంజ్ లో ఇవ్వలేకపోతున్నాడు. జైలర్ తర్వాత వచ్చిన ఏ సినిమాకు వినసొంపైన సంగీతం ఇవ్వడంలో వెనుకబడ్డాడు. ఆ మాటకొస్తే RR మీద పెడుతున్న శ్రద్ధ బాణీలపై పెట్టలేకపోతున్నాడు. టాప్ హీరోస్ అంతా ఏరి కోరి మరి తీసుకుంటూ ఉంటే కనీసం వారి అంచనాలను అందుకోలేకపోతున్నాడు. లియో విషయంలో జరిగిందిదే. జైలర్ హిట్ తర్వాత అనిరుద్ బాగా పాపులర్ అయ్యాడు. ఇండియన్ 2కు రెహమాన్ ప్లేస్ ను అనిరుద్ తో శంకర్ రీప్లేస్ చేయించాడు.
అయితే ఇప్పటి వరకు వచ్చిన వాటిలో 2 పాటల్లో ఏది పబ్లిక్ లోకి మ్యాసివ్ గా వెళ్లిన సందర్భం అయితే కనిపించడం లేదు. ఇక షారుఖ్ తో చేసిన జవాన్ ఆల్బమ్ ఆ టైంకి ఏదో నడిచిపోయింది, కానీ షారుఖ్ గత సినిమా పఠాన్ ఆల్బమ్ తరహాలో ఆకట్టుకున్న దాఖలాలు కనిపించలేదు. ఇక అనిరుద్ తెలుగు రికార్డ్ ఏమాత్రం బాలేదు. ఒకవేళ అతని పాటలు హిట్ అయినా సినిమా బోని కొట్టిందైతే లేదు. అన్నీ తెలిసి కూడా ట్రెండింగ్ లో ఉన్నాడు అనే ఒక్క రీజన్ తో దేవర్ కు రిక్రూట్ చేసుకున్నారు. దేవర్ ఆఫ్ ఫియర్ సాంగ్ టైంలో పాట ఏకంగా జైలర్ హుకుం సాంగ్ ని మించి ఉంటుందని ఊదరగొట్టారు. ఇక్కడ సీన్ చూస్తే ఆ పాట దరిదాపుల్లో కూడా అనిరుద్ వెళ్ళలేకపోయాడు. తమన్ దేవిశ్రీలను కాదని తీసుకున్నందుకైనా అనిరుద్ కనీసం 2-3 పాటలనైనా ఓ రేంజ్ లో ఇస్తాడా లేదా అన్నది చూడాలి, లేదంటే తీసుకుని వృధా అవుతుంది.